హాయ్ అండి. ఈరోజు ముల్లంగి తాలింపు చేస్తున్నానండి. ముల్లంగి ఈ విధంగా పొట్టు తీసేసుకొని ముక్కలు చేసుకోవాలండి. వాటర్లో కడిగి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. ఎండు కొబ్బరి వేసుకోవాలా, పుట్నాల పప్పు వేసుకోవాలా, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్సీకి కొట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. ముల్లంగి కడుక్కొని ఈ విధంగా వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఇవి ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉడకాల. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇవి కాసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా వేగనియండి. ముల్లంగి బాగా నీళ్ళు లేకుండా ఉత్తేసుకొని ఆమె వేసుకుంటున్నాను. చాలా మందికి ముల్లంగి అంటే ఇష్టం ఉండదండి. అది ఒక రకమైన వాసన వస్తుందని, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ముల్లంగి తింటే. ఈ విధంగా చేసుకుంటే తిన్నోళ్ళు కూడా బాగా తింటారు. కాసేపు ఎర్రగా వచ్చినాక వేయించుకున్నాం. ఒక 3 నిమిషాలు వేయించుకున్నామండి. చూడండి, ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు చూడు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు వేసి కొట్టుకునే పొడి అండి ఇది. మిక్సీకి కొట్టుకున్న పొడి కొద్దిగా వేసుకోవాలి. అయిపోయిందండి. చూడండి, ఎంతో రుచిగా ఉండే ముల్లంగి తాలింపు ఇదే విధంగా చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.